మ్యారేజ్ అయిన 9 ఇయర్స్‌కి నాకు పాప పుట్టింది. అన్ని ఇయర్స్ సొసైటీ నుంచి, చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఎలాంటి మాటలుంటాయి అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తారని నాకు తెలుసు. అయితే కొంతమంది నన్నే కాదు మా హస్బెండ్‌ని కూడా టార్గెట్ చేసేవాళ్ళు. కావాలని ఆయన్ని రెచ్చగొట్టేలాగా, ఇంకెప్పుడు పిల్లలు, ఇద్దరే ఎప్పుడు టైమ్ పాస్ చేస్తూ ఉంటారా అన్నట్టుగా ఏదో ఒక విధంగా రెచ్చగొట్టేలా మాట్లాడేవారు. అలాంటి వాళ్ళకి మా ఆయన కూడా అంతే ఫన్నీగా ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. మేము కావాలనే ప్లాన్ చేయట్లేదు. ఇంకొన్ని రోజులు మేము ఇలా ఉండాలనుకుంటున్నాం అని అబద్ధం చెప్పేవాడు. అలాగే కొంతమంది దగ్గర వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అని అడిగితే, మాకు ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేవాడు. అప్పుడు ఎదుటి వాళ్ళకి అసలు ప్రాబ్లమ్ ఎవరిలో ఉందో అనేది అర్థమయ్యేది కాదు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, వివాహం జరిగిన తర్వాత భార్యలో కానీ, భర్తలో కానీ కొన్ని లోపాలుంటాయి. కొన్ని ఇబ్బందులుంటాయి. భాగస్వామి వాటిని అర్థం చేసుకొని సపోర్ట్ చేసేలాగుండాలి కానీ, కించపరిచే విధంగా ఉండకూడదు. మ్యారేజ్ అయిన స్టార్టింగ్ నుంచి ప్రాబ్లమ్ నాలోనే ఉంది. అందుకే నాకు పిల్లలు పుట్టడానికి చాలా ఇయర్స్ టైం పట్టింది. కానీ మా ఆయన ఎప్పుడూ కూడా నీ వల్లే ఇదంతా అన్నట్టుగా మాట్లాడలేదు. ఎదుటివారు ఎవరైనా నన్ను అవమానించినప్పుడు మా ఆయన నా పక్కనే ఉండి నాకు సపోర్టివ్‌గా నిలబడేవాళ్ళు. మీ భాగస్వామిలో ఏదైనా బలహీనతలున్నా, ఏవైనా లోపాలున్నా మీరు కూడా అందరిలాగే ఆ లోపాలను బట్టి, బలహీనతను బట్టి కించపరిచేవారుగా కాకుండా తన పక్కనే ఉండి తనకి సపోర్ట్ చేయండి. అప్పుడు మీ భాగస్వామికి తను ఒంటరిని కాదు, తను వెళ్తున్నటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో తన భాగస్వామి తన వెంటే ఉన్నారు అనే ఒక నమ్మకం కలుగుతుంది.